హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి విలేజ్ స్టైల్ వంకాయ టమాటా అండి. ఈ వంకాయ చాలామందికి ఇష్టం ఉండదండి, కానీ విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారో సేమ్ అలానే చేసి చూపిస్తానండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఎవరికైతే రాదనుకుంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తారండి. చాలా బాగుంటుంది. విలేజ్ స్టైల్ పాత పద్ధతిలో ఎలా చేస్తారో అలానే చేసి చూపిస్తానండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ వంకాయలు 1/2 kg నేను తీసుకున్నానండి. ఒక మూడు మీడియం సైజ్ టమాటాలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, కరివేపాకు, కొత్తిమీర తగినంత. ఇప్పుడు ఎలా చేయాలో వీటికి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేయండి. ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేసి 1 నిమిషం అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఈ ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. జస్ట్ ఒక 2 మినిట్స్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ వీటితో మనము వంకాయలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. పూరి చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ రెసిపీ అనేక మందికి ఫార్వర్డ్ అవుతుందండి. లైక్ చేయండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి. మేము ఏం రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయింది కదండి. 2 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం వంకాయలు వేసుకుందాం. సరిపడినంత పసుపు కూడా ఇక్కడే వేసుకొని వంకాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. సుమారుగా 4 నుంచి 5 నిమిషాలు పడుతుందండి టైం వంకాయలు సాఫ్ట్ కావడానికి. ఒక 60% వరకు సాఫ్ట్ అయితే సరిపోతుంది. మూత పెట్టుకొని ఉడికించుకోండి, తొందరగా కుక్ అవుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మనకు యూట్యూబ్ నుంచి లైక్స్ టార్గెట్ ఉన్నాయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు గట్టిగా లైక్ చేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకుంటే అంటు కట్టేస్తుంది. ఇప్పుడు ఒక 4 మినిట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు చూడండి వంకాయలు సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి 1 నిమిషం ఇదంతా కలుపుకోండి. 1 నిమిషం ఇదంతా కలుపుకున్న తర్వాత మనం టమాటాలు యాడ్ చేద్దాం. ఈ టమాటాలు కూడా యాడ్ చేసి ఇప్పుడు టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని జస్ట్ ఒక 3 మినిట్స్ అలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. టమాటాల నుంచి వాటర్ బయటకు వస్తుందండి. మూత పెట్టుకొని ఉడికించుకోండి.
జస్ట్ ఒక 2-3 మినిట్స్కి సాఫ్ట్గా అవుతుందండి టమాటా. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోండి. ఇక్కడ సుమారుగా నేను 100 ml వాటర్ పోసుకున్నానండి. ఒకవేళ మీరు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కారం ఎక్కువ వేసుకొని వాటర్ ఎక్కువ వేసుకోండి. చూడండి వాటర్ ఎలా బయటకు వచ్చింది, కలర్ కూడా ఎంత బాగుంది చూడండి. ఈ రకంగా వచ్చిందండి. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. అయిపోయిందండి. చాలా సింపుల్ రెసిపీ చెప్పాను కదండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, నచ్చి తీరుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా లైక్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మర్చిపోవద్దండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.